నమస్తే అందరికీ. నేను మీ లక్ష్మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్. పప్పు చెకోడీలు అంటే విన్నారా ఎప్పుడన్నా? మేమైతే చిన్నప్పుడు అమ్మ నాన్న ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం వీటి కోసమే ఖర్చు పెట్టేవాళ్ళం. ఫస్ట్ ఏంటంటే చెకోడీలు వేయడానికి 3 గంటల ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు వాటర్ వేసుకోండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం కారం, అవైలబుల్ ఉంటే ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి. ఈ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. ఇవి మరుగుతున్నప్పుడు 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు మైదా పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఈ పిండి కొంచెం పొడి పొడిలా ఉంటుంది. పిండి ఉడికిన తర్వాత కిందకి దించుకొని గరం మీద ఉన్నప్పుడే ప్రెస్ చేస్తూ కలుపుకుంటే చపాతీ ముద్దలా తయారవుతుంది. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు. పిండి ఎంత గట్టిగా ఉంటే మన చెకోడీలు అంత క్రిస్పీగా వస్తాయి. ఈ చెకోడీలు మాత్రం 90s కిడ్స్కి చాలా బాగా గుర్తుండిపోయే ఐటమ్స్. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కిరాణా కొట్లలో ఏదైనా రెగ్యులర్గా వస్తుంది అంటే ఈ ఐటమ్ మాత్రమే అయి ఉంటుంది. 90s కిడ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెకోడీలు పంపిస్తా మీకోసం. పిండి కలుపుడు అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉండ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చెకోడీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపేర్ చేసేటప్పుడే మనం శనగపప్పును అద్దుకుంటూ చెకోడీని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలానే శనగపప్పు అద్దుకుంటూ చేసుకోండి. చెకోడీలు అన్నీ ప్రిపేర్ చేసుడు అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత చెకోడీలు అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో కనుక ఉంటే చెకోడీలు పైన మాడితే లోపల ఉడికాయి. ఈ చెకోడీలను క్రిస్పీనెస్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ చెకోడీలు వేగడానికి 10 నుంచి 12 నిమిషాల టైం పడుతుంది. జాగ్రత్తగా శనగపప్పు ఊడిపోకుండా డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే మన చెకోడీలు రెడీ. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తారా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.